అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో బీసీ కాలనీ వాసులకు తీరిన కరెంటు కష్టాలు. నర్సీపట్నం మున్సిపాలిటీ 2వ వార్డు బీసీ కాలనీలో శివాలయం వద్ద కొత్త ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటుతో విద్యుత్ వినియోగదారుల కష్టాలు తీరాయి. ఆదివారం 1, 2 వార్డుల టీడీపీ ఇన్ఛార్జి, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ కాలనీ పెద్దలతో కలిసి కొబ్బరికాయ కొట్టి కొత్త ట్రాన్స్ఫార్మర్స్ ప్రారంభించారు. లాలం మురళి మాట్లాడుతూ ఇటీవల ఓవర్లోడ్తో లో వోల్టేజ్ సమస్య కారణంగా కాలనీ వాసులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. వారి తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. వెంటనే కాలనీ వాసులతో కలది విద్యుత్ సమస్యపై స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు తెలపడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన స్పీకర్ విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి కొత్త ట్రాన్స్ఫార్మర్స్ వేయించడం జరిగిందన్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటుతో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ అందరికీ నమస్కారం అండి. మరి స్థానిక 2వ వార్డు బీసీ కాలనీలో కొత్తగా 100 kV ట్రాన్స్ఫారం ఓపెనింగ్ చేయడం జరిగిందండి. మరి దీనికి గల కారణం మరి బీసీ కాలనీ చాలా పెద్ద కాలనీ. మరి ఈ కాలనీకి గతంలో స్టార్టింగ్లో ఒక ట్రాన్స్ఫార్మర్, ఎండింగ్లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. మరి 2 ట్రాన్స్ఫార్మర్లు ఉండడం వల్ల వీధి చూస్తే చాలా పెద్ద అవడం వల్ల లో వోల్టేజ్ సమస్య, కనీసం ఫ్యాన్లో కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడేది, లైట్లు కూడా వెలిగేవి కాదు. మరి ఈ సమస్యను స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి దృష్టికి తీసుకెళ్ళి చాలా ఇబ్బందిగా ఉంది సార్, ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించాను సార్ అని కాలనీ వాసులు అందరూ కూడా వెళ్ళి స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారిని విన్నవించుకోవడం జరిగింది. వెంటనే అయ్యన్నపాత్రుడు గారు ఎలక్ట్రికల్ డీ గారు ఫోన్ చేసి ఇక ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించని చెప్పడం జరిగింది. మరి వెంటనే మరి ఈ ట్రాన్స్ఫార్మర్ బీసీ కాలనీ సెంటర్ పాయింట్లో శివాలయం దగ్గరలో మరి ట్రాన్స్ఫార్మర్ వేయడం జరిగింది. మరి కాలనీ వాసులందరికీ కూడా వోల్టేజ్ సమస్య అనేది తీరడం జరిగింది. అందరూ కూడా కాలనీ వాసులు అందరి తరఫున కూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి. మాది బీసీ కాలనీ 2వ వార్డు అండి. ఇది వరకు మాకు కరెంటు కష్టాలు అనేవి చెప్పుకోలేని రీతిలో ఉండేవండి. అర్ధరాత్రి 1 గంట 2 గంట టైంలో కూడా కరెంటు పోయేది. దానికి కారణం బాగా లో వోల్టేజ్. మురళి గారు చెప్పినట్టు ఫస్ట్ ఒక ట్రాన్స్ఫర్ ఉండేది, చివరిన ఒక ట్రాన్స్ఫర్ ఉండేది. గత 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అందరికీ తెలిసిన విషయం ఇది. కానీ ఎవరు కూడా ముందడిగేసి చేసిన దాఖలా లేవు. ఈ ఇబ్బందులన్నీ చేసి మేము మురళి గారితో చెప్పడం వల్ల మురళి గారు మమ్మల్ని అందరినీ తీసుకొని మన పెద్దలు అయ్యన్నపాత్రుడు గారు తీసుకెళ్ళి మా సమస్య చెప్పడం వల్ల ఆయన వెంటనే స్పందించి ఈ గత నెలలో మంజూరు చేయించారండి. చేయించిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ పెట్టడం వల్ల మాకు కరెంటు కష్టాలు అయితే తీరాయండి. ఇదంతా త్రూ మురళి గారి ద్వారా అయ్యన్నపాత్రుడు గారి దగ్గరికి వెళ్ళడం, స్థానిక పెద్దలు అయ్యన్నపాత్రుడు గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన ఇమీడియట్గా స్పందించి మాకు ఈ ట్రాన్స్ఫార్మర్ ఇలా వేయడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా మనశ్శాంతిగా గుండెల మీద కాళ్ళు వేసుకొని పడుకుంటున్నారండి. ఇబ్బంది ఏమీ లేదు. గతంలో అయితే 1 గంట 11 గంటలకి అక్కడ కరెంటు పోయిన రోజులు ఉన్నాయండి. ఇక్కడ నుంచి మాకు ఇబ్బందులు అవుతున్నాయండి. దీనికి కారణం అయితే మాత్రం స్థానికంగా ఇప్పుడు మేము ముఖ్యంగా ఈ ధన్యవాదాలు అయితే చెప్పుకోవాలంటే మురళి గారికి చెప్పుకోవాలండి. మురళి గారి ద్వారా పెద్దల అయ్యన్నపాత్రుడు గారికి కూడా మా ధన్యవాదాలండి.